అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుందర్, సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ రోజు మనము రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఏంటి, సో ఏ పేషెంట్ ని మనము రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ చేయగలం, రివర్స్ చేయగలం డయాబెటీస్ లో అంటే ఎనీ పేషెంట్ ఎవరికైనా అర్లీగా డయాబెటీస్ వస్తుందో, సో అర్లీగా డయాబెటీస్ రావటము విత్ ఇన్ 5 years వాళ్ళ మ్యాక్సిమం ఉన్న వాళ్ళ పేషెంట్లో చాలా మట్టుకు డయాబెటీస్ రివర్సల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎనీథింగ్ ఏవో 5 to 10 years ఉన్న వాళ్ళకి కొద్దిగా రేంజెస్ కొంచెం కంట్రోల్గా ఉండగలిగితే వాళ్ళని కూడా డయాబెటీస్ రివర్సల్ చేసే అవకాశం ఉంటుంది. మూడోది ప్రీ డయాబెటిక్ స్టేజ్ డయాబెటిక్ పేషెంట్ ని రివర్సల్ చేసేసుకొని నార్మల్ లెవెల్స్ ని, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నార్మల్ గా చేసుకోవచ్చు. సో దీనికి మెయిన్ గా ట్రీట్మెంట్ ఏముంటుంది రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటే, ద పేషెంట్ హూ ఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ జనరల్ గా ద ట్రీట్మెంట్ పార్ట్ ఈస్ ఓన్లీ డైట్ and also the exercise, and also the most important education of the patient taken into consideration. Not diabetic stage లో ఉన్న వాళ్ళని రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ చేయాలంటే అర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళని సో ఒకటి డైట్ తోటి, రెండోది ఎక్సర్సైజ్, మూడోది మెడికేషన్స్ పెట్టి చూస్తాము. మేబీ ఓరల్ మెడికేషన్స్ అవ్వచ్చు, లేకుంటే ఇన్సులిన్ పెట్టేసి డయాబెటీస్ ని నార్మల్ స్టేజ్ ని తీసుకొచ్చి నార్మల్ గా తీసుకుంటూ దాన్ని మళ్ళీ కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసుకొని రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ ని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.